అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, లోకం కొన్ని డెఫినిషన్స్ ఇవ్వటం వల్ల ఆ డెఫినిషన్స్‌లోనే మనం ఆలోచిస్తూ వాటి ప్రకారంగా నడుచుకునే ప్రయత్నంలో చాలామంది దేవునికి చాలా దూరం అయిపోతుంటారండి. అలాంటి దాంట్లో ఒకటి గొప్పోళ్ళు, గనులు, లేదంటే ఉన్నోళ్ళు అనగా అర్థం ఏంటి ఇంతకీ? లోకం ఇచ్చిన డెఫినిషన్ ఏంటంటే, ఎంత ఆస్తి ఉంటే అంత గొప్పోళ్ళు, అంత పలుకుబడి ఉన్నోళ్ళు. అంటే పలుకుబడి అనగానే డబ్బు ద్వారా వచ్చింది కాబట్టి అది వేరే. కానీ డబ్బు అనేది రూట్ అన్నట్టుగా పెట్టి ఎలా మాట్లాడతారంటే, "ఆ లేరా గొప్పింటోళ్ళు, ఆళ్ళేముందండి అలాంటోళ్ళు" అనే మాటలు మనం వింటా ఉంటాం. మనం కూడా అలాంటివి చూసి భ్రమపడే అవకాశాలుంటాయి. అంటే డబ్బుంటేనే గొప్పోళ్ళు అనే ఆ డెఫినిషన్‌లోకి మనం వెళ్ళిపోయి వేటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం అంటే, ఆ డబ్బును సంపాదించటం కొరకు ప్రయాసపడతా ఉంటాం. లేదా ఆ డబ్బు కొరకు ఓ వెతికేస్తూ ఉంటాం. అన్నీ కదిలిస్తూ ఉంటాం అనమాట. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే విషయం ఏంటంటే, ఎవరు గొప్పవాళ్ళయ్యా? గొప్పవాళ్ళు ఎవరు ఇంతకీ? అనగానే డబ్బు సంపాదించినటువంటి వాళ్ళైతే కాదు అని వాక్యం సెలవిస్తుందండి. ఎవరు గొప్పవాళ్ళు ఇంతకీ? మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? ఏవండి, డబ్బులు సంపాదిస్తే ఈ లోకంలో మనం గొప్పవాళ్ళుగా పిలువబడొచ్చు. లోకం చేత గొప్పగా మనం మెప్పులు పొందవచ్చు. అఫ్‌కోర్స్ ఆ డబ్బులన్నీ పోయాయి అనుకోండి, ఆటోమేటిక్‌గా పొగిడినటువంటి వాళ్ళే పిచ్చోళ్ళు అంటారు మనల్ని. అది వేరే విషయం పక్కనెట్టండి. కానీ దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే అది నిరంతరం ఉంటుందండి. దేవుడి దగ్గర మనం ఒక క్యారెక్టర్ మనం సంపాదించుకున్నామంటే, ఒక పేరు మనం సంపాదించుకున్నామంటే అది నిరంతరం ఉంటుంది. యుగయుగాలు ఉంటుంది. ఈ జనరేషన్స్‌కి మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్స్‌కి, ప్రీవియస్ జనరేషన్స్‌కి అందరి ముందు మనం గొప్పవాళ్ళుగా ఎంచబడతామండి. ఎప్పుడు ఇంతకీ అనగానే దేవుడు గొప్పవాళ్ళుగా మనల్ని ఎంచే విషయాల్లో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 17th చాప్టర్‌లో 10వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుందండి. అపోస్తుల కార్యాలు 17వ వచనంలో 10-11 వచనాలు మనం చూద్దాం. ఒకసారి మనం చూస్తే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యోతయ సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి. చూసారా, తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, చూసారా, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవా లేవా అని ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు కూడా చక్కగా ఆ చెప్పిన విషయాలు అలాగే ఉన్నాయా లేదా అని పరిశోధిస్తూ వస్తున్నారండి. అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అనగానే, దేని మీద మనం దృష్టి పెట్టాలి, దేని మీద మనం ఫోకస్ చేయాలంటే వాక్యాన్ని ప్రతిరోజు కూడా పరిశోధించే విషయంలో దృష్టి పెట్టాలి. అలా ఉంటే దేవుడు మనల్ని దేంతో పోలుస్తున్నారయ్యా అంటే గనులు. చూసారా, వీరు అంటే బెరయలో ఉన్నటువంటి వారు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి. గనుక ఎందుకు గనులయ్యారు ఎందుకనగానే, ఇదిగో గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడే వాళ్ళు చెప్పినా సరే, పౌలంత గొప్ప సేవకులు వాక్యం చెప్పినా కానీ ఆ పౌలు గారు చెప్పింది నిజమేనంటారా? పౌలు గారు చెప్పిన విషయాలు అలాగ ఉన్నాయా లేవా అని ప్రతిరోజు కూడా చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని పరిశోధిస్తూ, వాక్యాన్ని పరిశీలిస్తూ వాళ్ళ లైఫ్ను వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళండి. మనం ఏం చేస్తాం ఎందుకనగానే డబ్బు సంపాదించడం కోసం ప్రయాసపడి లోకంతో గొప్పలు అనిపించుకోవడం కోసం మనం ప్రయాసపడతా ఉంటాం. ప్రియులారా, లోకంలో డబ్బు సంపాదించినటువంటి వాళ్ళని గొప్ప వాళ్ళని దేవుడు ఎంచట్లేదులే, కానీ లోకంలో వాళ్ళ జీవితాన్ని పాపం అంటుకోకుండా పరిశుద్ధంగా బ్రతకాలి కాబట్టి ఆ పరిశుద్ధంగా బ్రతకడానికి మొదటి స్టెప్ అయినటువంటి వాక్యాన్ని నిజంగా కరెక్ట్గా చెప్తున్నారా, వాక్యం బోధించే వాళ్ళు కరెక్ట్గానే బోధిస్తున్నారని చెక్ చేసే వాళ్ళనే గొప్ప వాళ్ళు అన్నారంటే, ఆ చెక్ చేసుకున్న విషయాలు వాక్యానుసారంగా ఉంటే వాళ్ళ లైఫ్ని కూడా చెక్ చేసుకునే వాళ్ళు వాక్యానుసారంగా బ్రతికితే వాళ్ళు ఇంకెంత గొప్ప వాళ్ళు అంటారని మనం ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేనికయ్యా అంటే మనకి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఆదాము నుండి చిట్ట చివరి మనిషి వరకు అందరూ కూడా సర్వలోకము సర్వ సమాజం అంతా ఇక్కడ అందరూ గ్యాదర్ అయినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, బల నమ్మకమైన మంచి దాసుడు అని ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు అందరి ముందు మనల్ని అంటున్నారంటే దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ లైఫ్. అది మనం పరిశుద్ధంగా బ్రతికినటువంటి వాళ్ళకే ఆ గొప్ప ధన్యత వచ్చేది, అందరికీ కాదండి.
మొట్టమొదటగా వాక్యానుసారంగా బోధిస్తున్నారో లేదో చూసుకోవాలి. ఆ వాక్యానుసారంగా బోధింపబడిన విషయాలను మన జీవితం వాక్యానుసారంగా ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఇలా పరీక్షించుకొని మన జీవితాన్ని సరిదిద్దుకొని మనం వెళ్ళగలిగినట్లయితే గనక మనం దేవుని చేత గొప్పవారిగా ఎంచబడతామండి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తేనండి 23వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం నుంచి మనం చూద్దామండి. ఐశ్వర్యము ప్రయాసపడకండి. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. డబ్బు సంపాదించాలనే ఆలోచన మీకుంటే అలాంటి అలాంటి ఆలోచన మీకున్న విడిచిపెట్టండి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. దాని మీద దృష్టి పెట్టకండి. ఎందుకంటే అది ఎప్పుడు వెళ్ళిపోద్ది ఎవరు తెలియదండి. క్యారెక్టర్ మీద దృష్టి పెట్టండి. అది మనతోనే ఉంటుందండి. దేవునితోనే మనం ఉండగలమండి. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమని నేను భావిస్తున్నాను. లోకం చేత కాదులే కానీ లోకాలను కలిగించినటువంటి దేవుని చేత గొప్పవారు అని మనం అనిపించుకునే విధంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరూ దయచేసి తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో విషయాలను ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. తండ్రి, ఈ డివోషన్స్ ద్వారా ఎంతమందిని అయితే తండ్రి మీరు బలపరుస్తున్నారో వారందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఎలాంటి సమస్యలతో ఉన్నారో నాకైతే తెలియదు ప్రభా. తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో తండ్రి కృంగిపోతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరచండి, మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి దీవించండి ప్రభా. ఈ యొక్క పరిచర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్త ప్రకారంగా ప్రభా దీవించండి ప్రభా. మీ యొక్క ఆలోచనలు తండ్రి నడిపించండి తండ్రి. దీనుడైన నా ద్వారా తండ్రి ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం దేవా. తండ్రి, మీ చిత్తమైతే ఇంకొన్ని బలంగా తండ్రి నడిపించండి, ఇంకొన్ని బలంగా తండ్రి దీవించండి, బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.